కంటోన్మెంట్ బోర్డు సెల్ఫ్ సస్టైనింగ్ బోర్డు అంటే ఈ రోజు డేట్లో మా జీతాలు మేము ఇస్తున్నాం. ఆ రోజు గ్రాంట్ మాకు ప్రత్యేకమైన సర్కమ్స్టాన్సెస్కి ఇచ్చిండు. అంటే ఎవ్రీ టైం మాకు అంటే వీళ్ళకి తెలియని చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదంటారు. ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తున్నాయి. మాకు ఎవ్రీ ఇయర్ సర్వీస్ ఛార్జెస్ లో సపోజ్ మేము 50 కోట్లు అడుగుతున్నాం, వాళ్ళు 5, 10, 4, 3 ఇస్తున్నారు. అక్కడ సర్వీస్ ఛార్జెస్ విషయం ఏంటిదంటే ఆర్మీ ఏమంటదంటే మీరు కంటోన్మెంట్ బోర్డు మమ్మల్ని మోసం చేసి మాకు అడిషనల్ గా కాస్ట్ వేసిర్రు, హిడెన్ కాస్ట్ వేసిండ్రు, 100 రూపాయల బదులు వాళ్ళు 3000 రూపాయలు బిల్ వేసిండ్రు. ఈ బిల్లు మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ బిల్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటున్నాం. ఆ ఒక పంచాయతీ ఇప్పుడు హైయెస్ట్ లెవెల్లో అంటే రక్షణ శాఖ మంత్రి ద్వారా లేకపోతే సిడిఎస్ ద్వారా ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా రిజాల్వ్ కావాల్సిన విషయం. ఆర్మీ అనేసరికి సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా స్లోగా పోతుంది. కానీ మాకు ఈ రోజు దాకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రాదు కూడా. ఎందుకు రాదంటే మేము సెల్ఫ్ సస్టైనింగ్ బోర్డు అంటే మా బోర్డు మా ద్వారానే నడుస్తుంది, మేము వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. కాకపోతే మాకు వేళ్లిలో సల్లీలు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తే మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా అన్ని మాకు 10 కోట్లు వస్తే 10 కోట్లు ఒకటేసారి ఇవ్వాలి. వీళ్ళేం చేస్తున్నారు, వాడుకొని 1 కోటి 2 కోట్లు ఆ విధంగా ఇచ్చేసరికి మాకు ఇబ్బంది అవుతుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అని మా ఒక ధోరణి. ఇలా ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అడగండి పోయి, అరే బాబు మర్జర్ సంగతి ఏం చేసినామని. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఆర్మీ ల్యాండ్స్ బంగ్లా ల్యాండ్స్ ఇయ్యము, సివిలియన్ ల్యాండ్స్ ఇస్తాము తీసుకొని పోండి అని చెప్పి మరి వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు. వీళ్ళేమంటారు ఈ చెత్త మాకెందుకు, మాకు జాగాలు ఉంటే అది కావాలంటారు వీళ్ళు. వాళ్ళేమంటారు జాగాలు ఇయ్యము, మా పబ్లిక్ ని మా సివిలియన్ ల్యాండ్ తీసుకోవాలని ఎప్పుడో చెప్పారు, మరి ఎందుకో తీసుకోవట్లేరు. రేవంత్ రెడ్డి ఏమన్నా కొమ్ములు తిరిగినోడా? రేవంత్ రెడ్డి రాగానే ఆర్మీ ల్యాండ్స్ 2 రహదారులు ఇచ్చినందుకు అది గతంలోనే కేసీఆర్ దగ్గర ఓకే అయిపోయింది. కేసీఆర్ మా షరతులు ఒప్పుకోలే కాబట్టి నేను తీసుకోలే. షరతులు ఏమన్నాం, కంటోన్మెంట్ బోర్డుకి ఏడాది కొన్ని పైసలు అని చెప్పినాం. దాన్ని కేసీఆర్ మోసం చేసి ఈ రోజు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు అవగాహన లేకుండా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏం న్యాయం చేసిండు? 10 సంవత్సరాలు కంటోన్మెంట్ ప్రజలని ఏడ్పించుకొని తిన్నాడు. 2 పేరు మోసిన మంత్రులు ఉండే లోకల్లో ఎంతో మాకు కంటోన్మెంట్ కు హెల్ప్ చేసిన వాళ్ళు, ఆ 2 మాట కూడా అరే వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేయంటే ఇస్తా, ఇగో ఇస్తా, అగో ఇస్తా. ఇది వాళ్ళ దొంగ వైఖరి. ఇలా వల్ల ఈ మర్జర్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఈ కన్ఫ్యూజన్ నడుస్తుంది. గతంలో వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం. వాళ్ళు 2008 దాకా ఎన్నికలు ఎందుకు జరపలే? ఈ రోజు మేము చాలా డీసెంట్ గా, చాలా రిలీజియస్ గా, చాలా కమిటెడ్ గా ప్రయత్నం చేస్తున్నాం. రెగ్యులర్ గా స్టేట్ గవర్నమెంట్ కరస్పాండెన్స్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. రండి చర్చలకు రండి, మీకేం కావాలా మాకేం కావాలా రండి మాట్లాడదామని. వాళ్ళు లెటర్ రాస్తున్నారు, వీళ్ళు లెటర్ రాస్తున్నారు, కానీ ముందుకు పోతారు. ఎందుకంటే బాల్ వీళ్ళ కోర్టులు ఉంది, బాల్స్ ఇప్పుడు అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ కోర్టులు ఉంది. వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మరి మమ్మల్ని బ్లేమ్ చేస్తే ఎట్లా? మరి అదే 2001లో 2008లో మీరు ఒక్క కరస్పాండెన్స్ పెట్టండి. ఎందుకు ఆపినంటే కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలా, ఎందుకు ఆపినామంటే మా ఇష్టం, వాళ్ళు నామినేట్ మెంబర్ లేకుండా. అంటే డిఫెన్స్ అనే ప్రక్రియ కొద్దిగా సెన్సిటివ్ కాబట్టి కొద్దిగా స్లో అవుతుంది. దాంట్లో ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలన్నా మర్జర్ పెట్టాలన్నా అంటే ఇప్పుడు ఇక్కడనే ఈగడ మనం డిబేట్ పెట్టుకుంటే 50-60, 30-40, 30-70 ఈ విధంగా రేషియోస్ వస్తాయి. క్లారిటీ లేని అంశం, ఎవరికి అవగాహన లేని అంశం, దీనివల్ల అడ్వాంటేజ్ ఆ డిసడ్వాంటేజ్ ఎవరు తెలియదు, గమ్యం లేని ప్రయాణం. కొవ్వెక్కి తప్పు చెప్తున్నాం. ఇది ఏ గవర్నమెంట్ తీయలే. ఒక కంటోన్మెంట్ రెసిడెంట్ ఒక దేశం మొత్తంలో ఒక కంటోన్మెంట్ తరఫున పోతే ఒక కోర్టు నిర్ణయం ఇస్తే ఆ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బలపరుచుకుంటూ ఏం చెప్పిందంటే ఎన్క్రోచ్ ల్యాండ్ ఉంటే వాని ఇల్లు ఉంటుందా పోతుందా నమ్మకం లేదు కాబట్టి పోయే పరిస్థితి ఉంటే వాడిని ఓటర్ అనలేము కాబట్టి వాడిని ఓటు హక్కు తీసేయమని చెప్పింది. అంటే కోర్టు నిర్ణయాన్ని, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అన్ని కంటోన్మెంట్లు బేషరతుగా అమలుపరచాలి. సుప్రీంకోర్టు నిర్ణయం అమలు పరచకపోతే కంటెంప్ట్ పోతారు సీఓలు కానీ ఆ బోర్డు కానీ. కాబట్టి అమలు పరిచింది. కానీ ఒక్కటి మాటిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున, మా కిషన్ రెడ్డి గారి తరఫున, మా రామచంద్రరావు గారు, మా ఈటల రాజేందర్ గారి తరఫున మేము మాటిస్తున్నాం ఏంటంటే తప్పకుండా వాళ్ళకు ఓటు హక్కు కల్పించే దిశలో మేము పూర్తిగా పనిచేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా రాబోయే ఏ ఎన్నికలైనా కానీ వాళ్ళకు ఓటు హక్కు ఇస్తాం. ఇకపోతే ఓటు హక్కు కేవలం బోర్డులో లేదు, ఎందుకంటే బోర్డు మీద డైరెక్షన్ ఉంది కాబట్టి, బోర్డు ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి కేవలం బోర్డు ఎలక్షన్ లో లేదు. కానీ డెవలప్మెంట్ ఈరోజు ఆగిందా? కంటోన్మెంట్ బోర్డు తరఫున డెవలప్మెంట్ ఎక్కడ ఆగలే. కానీ కూడా ఎమ్మెల్యే ఎంపీకి వాళ్ళకి రోడ్స్ ఓటింగ్ రైట్ వాళ్ళు వినియోగించుకున్నారు. మరి దానికోసం ఎవరు మాట్లాడతలేరు. కేవలం ఓట్లు వీకేశ్వరు అని సగం న్యూస్ చెప్పడము, ప్రజలని
గుమ్రా చేయడం తప్పు అని నేను అంటున్నాను. తప్పకుండా వాళ్ళకి ఓటింగ్ రైట్ ఇస్తాము, వాళ్ళతో ఓటు వేపిస్తాము, డెవలప్మెంట్ అలా చేస్తాం గిట. కానీ అది కోర్టు నిర్ణయం, భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని నిర్ణయం. ఏమంటున్నాము, మా స్టాండర్డ్ రేట్స్, మా ఎస్టీఆర్ రేట్స్ ప్రకారం మేము మీకు బిల్లింగ్ చేసినామని మేము అంటున్నాం. అచ్చా, మేము కొన్ని ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు వాడతలేరు. అదే ప్రజలు ఒక ల్యాండ్ వాడకపోతే దానికి మేము ట్యాక్స్ వేయం, కానీ ఆర్మీకి వేస్తున్నాం. ఎందుకంటే మాకు ఫండ్స్ కావాలి కాబట్టి, మాకు కూడా ఖర్చులు ఉన్నాయి, మాకు కూడా ఓవర్ హెడ్స్ ఉన్నాయి, మాకు మెయింటెనెన్స్ ఉంది, మేము మా ఎక్స్పెన్సెస్ మీట్ కావాలా, పబ్లిక్ కి కావాల్సిన డిమాండ్స్ మేము మీట్ కావాలని మేము వాళ్ళకు కూడా ఇస్తున్నాం. వాళ్ళు అది కూడా తప్పు పట్టారు. మేము వాడుకునే జాగాకి వేయండి, వాడుకోని జాగాకి ఎందుకు ఇస్తున్నారండి. సో ఈ విషయం నిర్ణయం హైయెస్ట్ లెవెల్ అంటే మినిస్ట్రీ తీసుకోవాలా. కాబట్టి తప్పకుండా ఇంకొక 6 months 1 year అవుతుంది. దీని మీద ఇప్పటికే 3 మీటింగ్లు జరిగినాయి. నేను ఒక మీటింగ్ లో ఉన్న ప్రధాన అధికారులు, ఆర్మీ అధికారులు అందరూ కూడా నేను సొంతంగా స్వయంగా కూడా కలవడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా వాళ్ళని కలవడం జరిగింది. మేము తప్పకుండా సర్వీస్ ఛార్జెస్ పూర్తిగా ప్రయత్నం చేస్తాం. దీని అర్థం కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తేవద్దు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు పోయి దానికోసం గొడవ చేద్దని అర్థం లేదు. వాళ్ళిద్దరికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు కెరసనాయిల్ పోసుకుంటారా, పెట్రోల్ పోసుకుంటారా, లేదా మ్యాచ్ బాక్స్ చేయడం మర్చిపోయి పోసుకుంటారా, ఏమైనా చేసుకోవచ్చు. కానీ దాని మీద ప్రయత్నం చేసి పోరాడమండి. నాకు స్టేట్ గవర్నమెంట్ బాకీ ఉండే మేము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ధర్నా చేసినాం, ఎస్ఆర్ ఆఫీస్ ముట్టడిచ్చినాము, కోర్టుకు పోయినాం, వాళ్ళ మెడల నుంచి పైసలు తెచ్చుకున్నాం. మరి వాళ్ళు చేతగాని వాళ్ళు చెప్పండి, గాజులు కొనిస్తాం, వేసుకోమనండి, మేము ప్రయత్నం చేసి తెస్తాం. అన్ని మేము తెస్తే వాళ్ళకి అపోజిషన్ అన్నా